హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ టాక్స్ విత్ పింకీ. ఈరోజు ఎంతో సాఫ్ట్గా ఉండే పన్నీర్ ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 లీటర్ పాలు తీసుకొని స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలి. కొంచెం కొంచెం మీగడ కట్టడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. మనం పాలని గరిటెతో కలుపుతూ ఉండాలి. 2 నిమిషాలకి 3 నిమిషాలకు ఒకసారి కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా కలపడం వలన పాలు అడుగంటకుండా ఉంటాయి. పాలు బాగా మరగటం స్టార్ట్ అయిన తర్వాత కొంతసేపు పాలు మరిగించి దించి పక్కన పెట్టుకోవాలి. ఈ వెనిగర్ చూస్తున్నారు కదా, ఈ వెనిగర్ని టీ కప్లో హాఫ్ వరకు వెనిగర్ తీసుకొని మిగతా హాఫ్ వాటర్ తీసుకొని ఆ దించినటువంటి పాలల్లో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. పాలు విరగటం స్టార్ట్ అవుతుంది, చూస్తున్నారు కదా. ఆ మిగతా ఉన్న మిక్చర్ని కూడా పాలల్లో వేసుకొని కలుపుతూ ఉండాలి. చూడండి ఏ విధంగా పాలల్లో నుంచి పన్నీర్ అండ్ వాటర్ సపరేట్ అయ్యాయో. పన్నీర్ చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. మీకు ఈ విధంగా సాఫ్ట్గా ఉంటే మనకి కరెక్ట్ టెక్స్చర్లో పన్నీర్ అనేది తయారవుతుంది. అటు గట్టిగా ఉండకూడదు, మరీ మెత్తగా కూడా ఉండకూడదండి. ఈ విధంగా అయినటువంటి పాలను ఒక వడగిన్నె తీసుకొని దానిలో కర్చీఫ్ వేసి ఆ ఎక్సెస్ వాటర్ మొత్తాన్ని పిండేసేయాలి. ఈ విధంగా పన్నీర్లోని వాటర్ని పిండేసిన తర్వాత కర్చీఫ్లోనే ఆ పన్నీర్ని సెట్ చేసి ఒక బరువుని దాని మీద ఉంచాలి. ఈ విధంగా ఒక 20 నిమిషాలు అరగంట తర్వాత తీసి చూస్తే పన్నీర్ అనేది ఈ విధంగా రెడీ అవుతుంది. చూస్తున్నారు కదా పన్నీర్ ఎంత సాఫ్ట్గా ఉందో. నాకు 1 లీటర్ పాలకి అయిన పన్నీర్ ఇదండి. మినిమం 100 గ్రామ్స్ టు 150 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.